అన్నా ఇప్పుడే సలార్ సినిమా వచ్చినా సినిమా వచ్చిన తర్వాత అన్న సినిమా మాత్రం మామూలు లేదన్ను. ప్రభాస్ అన్నని ఎలా చూపించాలో డైరెక్టర్ గారు ఎలా చూపించాలో అలా చూపించాడు. ఏందన్న ఆ స్టైల్ అసలు అసలు నేను ఎక్స్పెక్ట్ చేయడా ప్రభాస్ అన్న ఇలా నరుకుతాడా? ఎందుకంటే చాలా సినిమాలు నరకడాలు కామెడీ సీన్స్ లేవాలా దీంట్లో ఏం నరుకుడా అసలు బా ఒక్కొక్కరు నరుకుతా తలలు ఆ బ్లడ్ ఆ బాడీ బా ఏమన్నా ప్రభాస్ అన్న బాడీ ఆ కట్అవుట్ మాత్రం మామూలు ఒకటి చెప్తాను. సినిమా స్టోరీ మాత్రం సూపర్ ఉందన్న. స్టార్టింగ్ ఒక ఫస్ట్ హాఫ్ మాత్రం స్లోగా ఉంటుంది, సెకండ్ హాఫ్ మాత్రం వేరే లెవెల్ అసలు. ఎందుకంటే ఏడా బోరింగ్ కొట్టదు, మస్తు ఉంటుంది అసలు. నాకైతే ప్రభాస్ అన్న చూసిన హ్యాపీనెస్. మళ్ళీ ప్రభాస్ అన్న కామెడీ టైమింగ్ బ్రో సారీ బ్రో కామెడీ టైమింగ్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. సినిమా మాత్రం చెప్తా బ్రో, ప్రభాస్ ఫ్యాన్కి మాత్రం పండుగ బ్రో. ఆ బీజిఎమ్స్ కానీ ఆ సౌండ్స్ కానీ ఆ సాంగ్స్ కానీ సూపర్ బ్రో. ఫ్రెండ్షిప్ బాండింగ్ చాలా బాగుందన్న. సినిమా మాత్రం ఉర్రా మాస్ అంతే. ప్రభాస్ అన్న మాత్రము వేరే లెవెల్ ఉంది. ఎలివేషన్స్ మాత్రము పీక్స్ ర్యాంప్ ఉండి ఇండియా బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టేసినాడు. ఎక్కడ అసలుకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అన్న చూస్తుంటే మాత్రం నరాలు దిగిపోయినాయి. ఇదో నేనైతే పూజ చేద్దాం, మంచిగా జాతకం చెప్దాం. పలకమ్మ పలుకు కొయ్యో కొయ్యలు అమ్మ పలుకు జగదాంబ పలుకు తల్లి. అన్న మొత్తం మన టాలీవుడ్ మన భారతదేశం మొత్తము మన ప్రభాస్ అన్న వెళ్తాడంట. మొత్తం హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ కూడా అవుతుంది, మ్యాక్సిమం అవుతుంది అని చెప్తుంది. మీరైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని రండి, ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా రండి. సినిమా అయితే వచ్చి చూడండి. అసలుకి ప్రభాస్ అన్న ఎలివేషన్స్ అయితే ఇంకా మామూలు లేవు. అసలు సెకండ్ హాఫ్లో ఉంటుంది ఒక ఫైట్ మాత్రం గోస్ బంప్స్. అమ్మకి ఇచ్చిన మాట కానీ చాలా బాగుంది. సినిమా అయితే ఎక్కడ కానీ బోర్ కొట్టలేదు. ఎవడన్నా ట్రోల్ చేసిన నా కొడుకులు మాత్రము ఇంకా వా నేలని ఇంకా ఏం చేయలేము. ఇంకేది నైలు ఇంకా నేనేం మాటలు చెప్పలేను. అసలుకి రాజమన్నారు దేవ వాళ్ళ ఫ్రెండ్షిప్ గురించి అయితే చాలా చూపించినారు. సెకండ్ హాఫ్ వాళ్ళు ఎందుకు విడిపోయినారు ఏం కథ అనేది లాస్ట్ ఒక కంక్లూజన్ ఉంటుంది. అది మాత్రం ఎండ్ స్క్రీన్లో మర్చిపోకండి. ఇంకోటి సూర్యుడు కానీ ఇంకో పిల్లాడు వాడతాడు అంటే ఫైట్ ఆపనిక శృతిహాసన్ వచ్చినప్పుడు అప్పుడు కూడా ఫైట్ సీన్స్ అనేటివి ఆపే సీన్స్ ఆ పిల్లలతో నడుకో ట్రక్ కాడ ఉంటుంది. అవి కూడా చాలా బాగుంటాయి నిజంగా. అంటే ఆ ఎలివేషన్స్ అయితే ఓ ట్రక్ అది సింబల్ వేసినప్పుడు అప్పుడు ఆపుతాడు బాంబులతో అన్నీ అప్పుడు ఉంటుంది. వానమ్మ ఏమన్నా ఉంటుంది ఆ ఎలివేషన్స్. పేక్స్ ర్యాంపులు ఉంటుంది, చాలా బాగుంది. అసలు ప్రభాస్ అన్నకు అడ్డు లేరు. డైనోసార్ అంటే ఏంది మన భూ ప్రపంచానికి అడ్డు అనేది ఏది లేదు కాబట్టి ఈసారి ప్రభాస్ అన్నకు కూడా డైనోసార్ కాబట్టి ఏడు అడ్డు లేదు అదుపు లేదు. ఎవడు ఆపలేడు ఆపబోలేడు. మొత్తం ఇండియా గ్రాసింగ్ మూవీ మాత్రం మన సలార్ మూవీ అయితే అవుతుంది. ఎవడిదో సంక్రాంతి క్రిస్మస్ మొత్తము న్యూ ఇయర్ మాత్రము అన్నదే ఉంటుంది. అబ్బా ఏ సినిమా వచ్చినా కానీ ఏం లేదు డాంకీ వచ్చింది డాంకీ అయిపోతుంది. ఏది వచ్చినా కానీ కష్టమే చాలా. మన ప్రభాస్ అన్ననే తోపు, ఇంకా ఎవరు ఆపలేరు. ఇంకా ఇదే నేను చెప్తున్నా. మంచిగా జగపతి బాబుది కూడా లాస్ట్ ఉంది. శృతిహాసన్ అయితే ఎక్కువ లేదు. రాజమన్నార్ది మాత్రం పృథ్వీరాజ్ది మన దేవది మాత్రం మస్తుగా ఉంటుంది. చిన్నప్పుడు ఫ్రెండ్షిప్ ఉంటుంది. ఆ కడమ్ది బాడీ అయితే అబ్బా ఫ్రెండ్షిప్ అమ్మ ఆడస్తుడు ఏమన్నా ఉంటుంది మామూలు లేదు. చాలా బాగుంది నిజంగా. అంటే ఎక్సలెంట్ ఉంది మూవీ అయితే. గూస్ పంత్ బ్రవి బాస్రావు గారు అయితే బీజం అయితే చాలా సూపర్గా. ఇంకోటి ప్రశాంత్ నీల్ గారు మూవీ ప్రమోషన్స్ చేయకుండా కూడా ఈ లెవెల్లో అసలుకి మామూలు 1 గంటకి స్టార్ట్ కావడం అంటే నిద్ర లేకుండా కంటికి కురుపు అసలుకి పండుకోలేదన్న. అసలుకి మీడియా వాళ్ళు కూడా మంచి సపోర్ట్ చేసిండు. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా నిద్రపోకుండా సినిమాకు ఉన్నాడంటే జనరల్ ఫస్ట్ కూడా తీనమ్మా ఉండదన్నా. అది సలార్ మూవీకి ఉన్నాడంటే లెక్క వేసుకోరు. ఎక్కడ పోయి అన్ని గంటలకు ఉంటే కూడా టికెట్లు దొరకలేదు. ఒక్కొక్కరు 50 రూపాయల టికెట్ 5,000 పెట్టుకున్నాడు. అసలు మామూలు విషయం కాదు. నాకైతే మైండ్ దొబ్బిపోయింది. అసలుకి ఏంద్రనైనా ప్రభాస్ అన్న క్రేజ్ ఏంది అమ్మ ఇదిరా ప్రభాస్ అన్నది అనిపించింది. నేను ఈ సినిమా చూసినాక ప్రభాస్ అన్న ఫ్యాన్ అయిపోయినా. ఇంకా నేను జై ప్రభాస్ అన్న జై డైనోసార్ అన్న. ఇదో ఇది ఎందుకు వేసినా అంటున్నావు కదా అన్న జాతకం చెప్తున్నా. ఎందుకంటే కోట్లు కళ్ళ కట్టాల 2,000 కోట్లు మన ప్రభాస్ అన్న అనేది గ్రాస్ మొత్తం హైయెస్ట్ గ్రాసింగ్. దంగల్ కాదు బాహుబలి దంగల్ని దచ్చుకోబోతుంది. బాహుబలి బద్దలు కొడుతుంది. ఇవన్నీ రికార్డులు మాత్రం బద్దలు కొట్టిపోతుంది. అదే చెప్తున్నా. జై ప్రభాస్ అన్న జై డైనోసారు. ఇంకా ఇదే మాటలు మాట్లాడుకోవడం లేవు మొత్తం. ఇంకా కొయ్యో జరిగేది చెప్తా జరగబోయేది చెప్తా అమ్మా. కొయ్యో 2,000 కోట్లు కలెక్ట్ చేసి దంగల్ రికార్డులు దచ్చిపోతావి. యా సినిమా బాబాలు
రికార్డులు బద్దలు కొట్టిపోతుంది ఆ రికార్డులు ఉండవమ్మా ప్రభాస్ అన్న డైనోసార్ కి ఏది అడ్డం లేదు డైనోసార్ అంటే ప్రపంచాన్ని వెళ్ళినట్టు ఇప్పుడు సినిమా ప్రపంచాన్ని మొత్తాన్ని ఏలేసి పడేస్తాడమ్మా మన ప్రభాస్ అన్న మంచిగా చూడండి ట్రోల్ చేయకండి మళ్ళీ మీరు ట్రోల్ చేసి నా కొడుకులకి దండం పెడతారని ఆయన మీరు యాది వదలరు మీరు యావేవో ఎక్కువ పెట్టుకొని పోతారు సంఖ నాకిస్తారు అదొకటే ఇదే జరుగుతాయి 2000 కోట్లు ఇదో చూసుకొని ఫస్ట్ రోజుకే ఈ రోజుకే బద్దలు కొట్టుకున్నాయి కదా మస్తు కొట్టు ఇంకా నేను ఎక్కువ మాటలు చెప్పకూడదు మీరు పోయి సినిమా చూడండి అంతే ఎక్కడ చూడలే టెన్షన్లో ఉన్నాను బ్రో సలార్ సినిమా చూడడం జరిగింది ఎప్పుడెప్పుడు వస్తుందా ఇప్పుడు 3 రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా బ్రో మెయిన్ డిసప్పాయింట్ బుక్ మై షోలో టికెట్లు బుక్ కాలేదు ఫైనల్గా సాధించామన్నమాట ఫ్యాన్ షో సినిమా అయితే వేరే లెవెల్ అని చెప్పాలి బ్రో అసలు సలార్ సినిమాకి ఎవడైనా సరే సలాం కొట్టాల్సింది ఆ విధంగా ఉంది కంటెంట్ మదర్ కంటెంట్కి అయితే కంటిలోంచి నీళ్ళు వస్తాయి అనమాట ఆ విధంగా తీసుకెళ్లాడు అసలుకి సలార్ మ్యాన్ అయితే మామూలుగా లేదు బ్రో ప్రభాస్ గారి ఎలివేషన్స్ ఉన్నాయి సెకండ్ హాఫ్లో అసలుకి ఏందిరా నాయన బీభత్సం అనుకున్నాం ఆ విధంగా ఉన్నాయి బ్రో నరుకుతాడు ఒక అన్యాయం జరుగుతున్నప్పుడు కాన్సారాలో ఎంటర్ అయినాక ఫైట్ ఉంటుంది ఆ ఫైట్ అయితే సినిమాకే హైలైట్ అనే చెప్పొచ్చు బ్రో ఒక్క ముక్కలో చెప్తా ఉన్నాను సినిమా అయితే చాలా చాలా బాగుంది మీరు చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఒకటి చెప్తా ఉన్నాను నేను ధైర్యంతో చెప్తా ఉన్నాను 2000 కోట్లు అనేది ఖచ్చితంగా సలార్ సినిమా కలెక్ట్ చేస్తుంది మీరు కావాలని డంకీ అడ్డం వేశారు మీ డంకీని కూడా ఎత్తి అవతల పడేశాడు అన్నమాట నైట్ నుంచే మీకు చెప్తా ఉన్నాను సినిమా అయితే వేరే లెవెల్ ఉంటుంది బ్రో ఒకటే చెప్తా ఉన్నాను ఫ్యామిలీతో కలిసి చూడండి మీకు ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది బ్రో థ్యాంక్ యూ